నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్. కొద్ది రోజుల్లో 2023వ సంవత్సరం కాలగమనంలో ఒక జ్ఞాపకం కానుంది. అయితే 2023వ సంవత్సరంలో జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలను మరింతగా ప్రభావితం చేశారా? 151 సీట్లతో బలంగా ఎదిగిన జగన్ 30 ఏళ్ల ముఖ్యమంత్రి కలను, వైనాట్ 175 అనే సీఎం జగన్ ఆత్మవిశ్వాసాన్ని ఒకే ఒక్క నిర్ణయంతో పవన్ కళ్యాణ్ చిదిమేశారా? ఇంతకీ తెలుగు రాష్ట్రాల్లో 2024లో పవన్ మార్క్ రాజకీయం ఎలా ఉండబోతోంది? సంవత్సరం పవన్ రాజకీయ జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనిదని చెప్పొచ్చు. వారాహి యాత్రతో పవన్ సంచలనాలు సృష్టించారు. వారాహితో రాష్ట్రంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా మహిళల అక్రమ రవాణా, ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించడం, ఒంటరి మహిళలపై అకృత్యాలు, ప్రభుత్వ పథకాలు అందించడంలో చేతివాటం వంటి తీవ్ర విమర్శలు, ఆరోపణలతో జనసేనాని వైసీపీ వాలంటీర్ వ్యవస్థపై సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు వైసీపీ నేతల అవకతవకలపై కూడా పెద్ద ఎత్తున వారాహితో నేరుగా ప్రజల్లోకి వెళ్లి చెప్పారు. ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చారు. వారాహి పర్యటన ప్రతి విడతలో తనదైన శైలిలో మంత్రులు, ఎమ్మెల్యేల భూకబ్జాలు, ఇసుక, మద్యం మాఫియాలు, వైసీపీ ప్రభుత్వం మద్యం వ్యాపారాలు, ఇలా అనేక అంశాలపై పవన్ కళ్యాణ్ చేసిన నిశిత విమర్శలు, ఆరోపణలతో వరుసపెట్టి షాకులు ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ ఎంచుకున్న అంశాలు, వాటి గురించి మాట్లాడిన తీరు చూసినప్పుడు రాజకీయంగా చాలా పరిపక్వత సాధించారనిపించింది. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం గురించి సీఎం జగన్ మాట్లాడిన మాటలకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానాలతో వారిని ఆత్మరక్షణలో పడేశారని రాజకీయ విశ్లేషకులు భావించారు. అలాగే టీడీపీతో దోస్తీ గురించి జగన్, ఆయన మంత్రులు చేస్తున్న విమర్శలకు కూడా తనకు అంత సీన్ లేదని మీరు భావిస్తున్నప్పుడు మమ్మల్ని చూసి భయపడ్డం దేనికి అంటూ పవన్ కళ్యాణ్ ఘాటుగా ఇచ్చిన సమాధానాలు నేటికి వైసీపీలో అలజడి రేపుతున్నాయి. జగన్ ప్రభుత్వం చంద్రబాబుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టగానే పవన్ కళ్యాణ్ రాజమండ్రి వచ్చి ఆయనను పరామర్శించి అక్కడికక్కడే టీడీపీ, జనసేనలు ఎన్నికలలో కలిసి పనిచేస్తాయని ప్రకటించడం రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనం రేపింది. ముఖ్యంగా టీడీపీ కష్టకాలంలో అందరికంటే ముందుగా పవన్ కళ్యాణ్ వచ్చి పెద్ద దిక్కుగా నిలబడడాన్ని ప్రజలు, పవన్ అభిమానులే కాదు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఎంతగానో సంతోషించారు, మెచ్చుకున్నారు కూడా. టీడీపీతో పొత్తు ప్రకటించేసి ఏపీ, బీజేపీ ఏ గట్టున ఉండాలో తేల్చుకోమని చెబుతూనే పనిలో పనిగా వైసీపీకి కూడా పెద్ద షాకే ఇచ్చేశారు పవన్. తెలంగాణలో జనసేన, బీజేపీతో పొత్తు నేపథ్యంలో గతంలో ఒక స్థానంలో ఉన్న బీజేపీ 8 స్థానాలకు పెరగడమే కాకుండా బలమైన ఓటు బ్యాంకును సాధించాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా వెంటనే ఏపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు పవన్. తెలంగాణలో పరిస్థితి వేరు, ఏపీలో రాజకీయం వేరు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఫైట్ జరిగింది. ఏపీలో జగన్ వర్సెస్ జనసేన, టీడీపీ కూటమి మధ్య పోరు నడవనుంది. టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేస్తున్నాయనే విషయం పార్టీలో ప్రతి ఒక్కరూ గమనించాలని, మిత్రపక్షమైన టీడీపీని గౌరవించాలని, లేకుంటే పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్లే భావించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటానని పవన్ కళ్యాణ్ హెచ్చరించి పొత్తులు సీరియస్గా వర్కౌట్ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
అదే సమయంలో జనసేన టీడీపీ వెనుక నడవడం లేదని, కలిసి పక్కనే నడుస్తోందని పవన్ కళ్యాణ్ చెప్పడం ద్వారా తమ ఆత్మగౌరవాన్ని సున్నితంగా చెప్పుకొచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ చొరవతో టీడీపీ జనసేనల సమన్వయ కమిటీల సమావేశాలు, సమిష్టి కార్యాచరణలు మొదలయ్యాయని చెప్పవచ్చు. ఇవి రెండు పార్టీల కార్యకర్తలు కలిసి పనిచేసేందుకు చాలా తోడ్పడుతున్నాయి కూడా. టీడీపీ జనసేనల పొత్తు ఖరారైనందున సీట్ల సర్దుబాట్లను ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోని ఖరారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మొత్తానికి 2023 సంవత్సరంలో జనసేన కొత్తగా అనేక విజయాలతో పాటు ఏపీలో రాజకీయంగా గట్టిగానే బలపడింది. గత 10 ఏళ్లుగా రాజకీయాలలో నలుగుతున్నారు పవన్ కళ్యాణ్. ఈ 10 ఏళ్లలో జనసేన చాలా దెబ్బలు తినింది. ఆశయాలు, విలువల కోసం పార్టీ నిరూపించారు. వైసీపీని ఓడించడమే జనసేన టార్గెట్ అని, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని స్థాపిస్తానంటూ ఓటు చీలకూడదు అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీ ఓడిపోవడం ఖాయమనే బలమైన సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. ఇటీవల జరిగిన యువగలం సభలో చంద్రబాబు త్వరలో అమరావతి, తిరుపతి ప్రదేశాలలో నిర్వహించే సభావేదికలపై నుంచి మేనిఫెస్టోను ప్రకటిస్తామని వెల్లడించారు. జనసేన టీడీపీ పొత్తును ముందుకు తీసుకువెళ్తామని, భవిష్యత్తు కార్యక్రమాలపై కీలక ప్రకటనలు చేస్తామని ప్రకటించారు బాబు. రాష్ట్రం వైసీపీ విముక్తం కావాలని, జగన్ చేసిన పాపాలు రాష్ట్రాన్ని శాపంలా చుట్టుకున్నాయని జనసేన చెబుతూ వస్తోంది. జగన్ రాజకీయాలకు ఏమాత్రం పనికిరాని వ్యక్తి అని అటు జనసేన కూడా బలంగా వాదిస్తూ వస్తోంది. అది ప్రజలు కూడా నిజమేనని నమ్ముతున్నారు. అందుకే ప్రస్తుతం టీడీపీ, జనసేన ప్రజా కార్యక్రమాలకు విపరీతమైన జనాదరణ ఉంటోంది. ఇదే ఉత్సాహంతో రెండు పార్టీలు ముందుకు వెళుతోన్న పొత్తు ప్రకటన నుండి జనసేన, టీడీపీలు తాడేపల్లి ప్యాలెస్లో జగన్ కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ని గద్దెదించడానికి జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి రావడాన్ని తాను ఎందుకు కోరుకుంటున్నానో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూనే 1,00,000 కోట్లు తినేశాడని తెలిసి కూడా జగన్కు ఓటు వేసి గెలిపించడమే ఈ రాష్ట్రానికి శాపంగా మారిందన్న పవన్ ప్రకటన ప్రజల్లో ఇప్పుడు బలంగా వెళ్తోంది. త్వరలోని వారాహి మలివిడత యాత్రతో పాటు సుడిగాలి పర్యటనలు, భారీ బహిరంగ సభలు మొదలైతే జగన్ శిబిరం హడలిపోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. గత 10 ఏళ్ల ప్రయాణం గురించి జనసేనాని వారాహి విజయయాత్రలో ప్రస్తావిస్తూ 1,00,000 కోట్లు కిరాయి సైన్యం, పోలీసు శాఖ జగన్ దగ్గర ఉందని, తమ దగ్గర ఏముంది, ఒక మైక్ తప్ప అంటూ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెబుతున్నానని, ప్రభుత్వ ఉద్యోగుల కష్టాలు తీరుస్తాను, 10 ఏళ్లలో చాలా దెబ్బలు తిన్నాను, ఓటమి నిస్సహాయంగా ఉంటుంది, ఆశయాలు, విలువల కోసం నడిపేవాణ్ణి కాబట్టే నిలబడి ఉన్నాను అని సేనాని చెప్పుకొచ్చారు. మరోవైపు అధికార ప్రభుత్వాలను ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా అనేక సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేశారు పవన్. కానీ ఇంతవరకు శాసనసభలో అడుగు పెట్టలేకపోయారు. 2024లో జనసేన, టీడీపీలు కలిసి ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుతో పాటు పవన్ కళ్యాణ్ రాజకీయంగా మరో మెట్టు ఎక్కబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి 2024 పవన్కు, జనసేనకు ఏమి సిద్ధం చేసి ఉంచిందో తెలియాలంటే మరో 4-5 నెలలు వేచి చూడాల్సిందే. తన 10 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ మరింత పదునుగా మారారు పవన్ కళ్యాణ్. క్రమంగా రాజకీయాలు వంటబట్టించుకున్న పవన్ ఎప్పుడూ రాష్ట్ర అభివృద్ధి వైపే ఉంటానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే టీడీపీకి పవన్ దగ్గర కావడాన్ని జీర్ణించుకోలేకపోతోంది వైసీపీ.
అంతేకాకుండా మోడీ ఆశీస్సులు బలంగా ఉన్న పవన్ కళ్యాణ్ పట్ల అధికార వైసీపీ ఆచితూచి స్పందిస్తోంది. మొత్తానికి 2024 ఎన్నికల్లో ఓడిన చోటే గెలుపుతో పవన్ ధీటుగా సమాధానం చెప్పబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి రాబోయే ఎన్నికల్లో పవన్ మార్క్ రాజకీయం ఏపీలో ఎలా ఉండబోతోంది అనేది. స్పాట్లైట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.